తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఒక టీనేజర్ అమ్మాయి ఉంది మీకు కదా? టీన్స్ కంప్లీట్ అయ్యి 20s టీస్ కి స్టార్ట్ అయింది. టీస్ కి స్టార్ట్ అయినటువంటి అమ్మాయి ఉంది. గుడ్ బై టు టీన్స్ చెప్పాం ముందునే. సో ఈ టీనేజ్ లో ఉన్న తల్లులు, రేపు నేను కూడా ఫేస్ చేసేటటువంటి అంశం ఇది. ఇంకా నాకు బుల్లి బుజ్జి టీస్ లో బాధలే ఇవన్నీ. టీన్స్ లో కాదు, ఇది టీస్ బాధే. టీస్ బాధ. టీస్ బాధ అంటే 20 years నుంచి ఉన్న ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, చక్కగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని ఏ తల్లిదండ్రులు అనుకోరు? చాలా అనుకోవాలి, అనుకుంటారు కదా. అయితే సినిమా అనేది చాలా 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 పెద్ద ఇంపాక్ట్ ని చూపిస్తుంది. అందులో పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన గర్ల్ ఫ్రెండ్ సినిమా, అందులో కొన్ని డైలాగ్స్ కొంచెం నేను కూడా చెప్తా, మీరే చెప్పాలి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీరు చూసారు, యూ ఫెల్ట్ వెరీ బ్యాడ్. డెఫినెట్ గా దీని గురించి మాట్లాడాలని మీరే చెప్పడం జరిగింది. ఏంటి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నేను సినిమా ఆధ్యాత్మికవేత్త కదా మీరు. క్వశ్చన్ కంప్లీట్ అయ్యేదాకా కూడా నేను సినిమా నేను చూడలేదు. కాకపోతే చూసినంత మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ మాట్లాడుకోవడం చేయడం అనేది తెలుసు. అందరం మాట్లాడుకుంటూ ఉంటాం కదా మా గ్రూప్ లో. ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఇన్స్టాలో సార్ ఈ సినిమా చూసిన తర్వాత ఈ చున్నీ తీసి అవతల పడేయాలన్నంత ఇదనిపించింది. ఈ చున్నీ తీసేస్తున్నానని చెప్పి ఒక అమ్మాయి స్టేజ్ మీద తీసేస్తుంది. అసలు మనకి భారతదేశంలో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే, నిండుగా కనపడడం, ఆడవాళ్ళ నిండుగా ఉండడం అనేది మన బ్యూటీ అన్నమాట. కర్మభూమి సనాతన సాంప్రదాయంలో కూడా మనకు అదే నేర్పించారు. చున్నీ వేసుకోవడం అనేది అది అది ఫెమినిజంకి అడ్డు అనేది చాలా పొరపాటు. ఎట్లా అంటే, ఎవరైనా ఒక అమ్మాయిని అంటే ఏదైనా చేశారు అని అనుకుంటే, కొంతమంది మేధావులు ఉన్నారు, ఆ అమ్మాయి అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకుంది, అట్లా ఎట్లా ప్రేరేపితం చేస్తుంది, పిల్లలు ఈ మధ్య ఎట్లా డ్రెస్లు వేసుకుంటున్నారో చూసారా, అది తప్పే, నేను కాదని నేను అనను. కానీ అసలు సినిమా చూసి చున్నీ తీసేయాల్సినంత అవసరం కాదు. మనం చక్కగా నిండుగా ఉండడం అనేది మన ధర్మం నేర్పించింది. అది మనం చక్కగా పాటించాలి. అందుకే మనం డిఫరెంట్. సమస్త భూమండలంలో భారతదేశం మిగతా దేశాలన్నిటికీ కూడా ఏంటో డిఫరెన్స్ అని అంటే, మన కట్టు బొట్టు గౌరవిస్తారు, దండం పెడతారు, దానికే గౌరవం. అవునా కాదా? సో అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఒకటి. రెండోది, నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏంటి అని అంటే, హీరోయిన్ ని హీరో ఎక్స్‌ప్లాయిట్ చేద్దాం అనుకున్నప్పుడు, అంటే ఆ అమ్మాయి మాట వినకపోవడం వల్లనో ఏంటో ఆ అమ్మాయి మీద వల్గర్ గా రాస్తాడట బోర్డు పైన. రాసినప్పుడు ఈ అమ్మాయికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి చాలా ఏదైనా మాట్లాడాలి, తెగించాలి అని అనుకున్నప్పుడు, అవును నీతో పాటు నేను 1000 times ఉన్నాను అని చెప్తుంది అనమాట. ఆ అమ్మాయి చదివేది పీజీ. పీజీ కోర్స్ ఎంతో తెలుసా? యూనివర్సిటీలో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? రాహుల్ రవీంద్రన్ గారు చదువుకున్నారో చదువుకోలేదో నాకైతే తెలీదు, డైరెక్టర్. 730 రోజులు ఉంటుంది పీజీ మొత్తం. ఈ అమ్మాయి 1000 సార్లు ఉన్నా అంటది. అన్ని రాత్రులు ఉన్నా కూడా 1000 సార్లు కంప్లీట్ కాదు. 730 రోజులే పీజీ. అర్థమైంది? అంటే ఏంటంటే సగం మొత్తం రాత్రుళ్ళు, సగం పగలు. ఇంకా అదే పనిగా ఉద్యమం లాగా ఫాలో అవుతే 1000 సార్లు అని లెక్క. అంటే అది బాహాటంగా చెప్పడం అనేది, ధైర్యంగా మాట్లాడుతున్నట్టుగా చూపించడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అదొకటి. మరి ఇన్నాళ్ళు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఒక సైకిల్స్ ఉంటాయి, అమ్మాయికి ఒక పీరియడ్స్ రావడం అని ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఆ అమ్మాయి కన్సీవ్ అవ్వకుండా ఉంటుందా? ఎప్పుడైనా ఫర్ సపోజ్ నిజ జీవితంలో అట్లాంటివి ఏమైనా ఎదురయ్యాయి అనుకో, మరి కన్సీవ్ అయితే మళ్ళీ అబార్షన్ సెంటర్స్కి వెళ్ళాలా? చేసుకుంటే ఏంటి అని అంటే, అబార్షన్స్ చేసుకోవడం వల్లనే ఎక్కువగా ఆటిజం ఉన్న పిల్లలు కానివ్వు, లేకపోతే గుండెల్లో హోల్స్ ఉన్న పిల్లలు కానివ్వు, అట్లాంటివి జరుగుతున్నాయి. అలాంటి వాటికి అది ఒక బేస్, అదొక స్టెప్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎవరైనా అబార్షన్ చేయించుకుంటాము అని అంటే నాకు మళ్ళీ బాధ అనిపిస్తుంది. ఎవరైనా వచ్చినప్పుడు, వద్దమ్మా ఎలా వాళ్ళ కష్టపడి కనండి అని చెప్పడం కూడా అదే అనమాట. తర్వాత జనరేషన్కి ఇబ్బంది ఉండకూడదు, మా పాపం అనేది పక్కకు పెట్టు, ముందు తర్వాత జనరేషన్కి ఇబ్బంది ఉండకూడదని చెప్పడం అనమాట.
మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే అసలైన ఫెమినిజం అంటే ఏంటనేది తెలుసుకోవాలి. సూడో ఫెమినిస్టులు అనమాట వీళ్ళందరూ. అర్థమైందా? వాళ్ళ ఏంటి ముసుగు వేరే difference? వేసేసుకొని వాళ్ళ ముసుగు వేరే ఉంటుంది. మాట్లాడడానికి మాత్రం మేము ఫెమినిస్టులమని మాట్లాడడం అనేది. ఇక్కడ ఆడదానికి ఇల్లు లేదు, మా నాన్న ఇల్లు, ఇక్కడేమో నా మొగుడిల్లు అంటే నువ్వు ఎక్కడుంటే అదే అదే ఇల్లమ్మ నీది. నువ్వు రాణివి. ఇక్కడ యువరాణివి, అక్కడ రాణివి. ఇంకేంటి నీకు ఇల్లేంటి? నీదే రాజ్యం అంతా. అక్కడ బాధపడుతున్నారు, చాలా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు చెంప పగలగొట్టి బయటికి ఫస్ట్ నేనే రమ్మంట. ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు అక్కడే ఉండమ్మా, కాపురం నిలబెట్టుకోవాలి అట్లా కాదు. మీకేమన్నా మానసికంగా డిఫరెన్సెస్ ఉంటాయి, ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి గనక సర్దుకోండి, మన కుటుంబ వ్యవస్థని నిలబెట్టాలి మనము అని చెప్పడం అనేది పరిపాటి. అసలు కాదు, వాడు ఉట్టిగా కొట్టేస్తున్నాడు బాబాయ్, అసలు మాట్లాడితే ఊసిపోక కొడుతున్నాడు, అదేంటి టైం పాస్ కి తిడుతున్నాడు అంటే ఏ తల్లి ఎప్పుడూ కూడా అక్కడే ఉండమని చెప్పదు నీకు. అర్థమైందా? సో ఇవన్నిటికీ మైండ్ లో పెట్టుకోవద్దు. ఈ మూవీ చూసిన తర్వాత, మూవీ చాలా హిట్ అయింది. హిట్ అయింది మూవీ. అంటే ఏంటంటే లాస్ట్ కూడా ఏంటంటే ఈ అమ్మాయి ఇట్లా గొడవ పడింది, తనతో బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసింది, ఇవన్నీ కూడా తండ్రికి తెలుస్తాయని విన్నాను నేను. లాస్ట్‌కి ఆ తండ్రిని అసలు మ్యారేజ్ చేసుకోకుండా అమ్మాయి ఒంట్లో బాలేకపోతే వేరే దేశంలో ఉంటూ ఆ అమ్మాయి చూసుకుంటుంది. అంటే పెళ్లి ఇంపార్టెంట్ కాదు అని చూపించారు అనేది నా భావన. అట్లా ఎప్పుడు కాదు. ఆడదాని జీవితమైనా సరే, మగవాడి జీవితమైనా సరే, వివాహం అనేది ప్రముఖ ఘట్టము. జీవితంలో ఉండవలసిన పేజీ. ఆ పేజీ ఎప్పుడొస్తుందా అని చెప్పి చక్కగా 22 ఇయర్స్ నుంచి చక్కగా వెయిట్ చేయండి. 22 వరకు చక్కగా చదువుకోండి మీరు. అట్లీస్ట్ బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిపోయేదాకా మీరు పెట్టవలసింది దేని మీద తెలుసా? మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ మీద, అలాగే మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంది, మీ సోషల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంది, వీటి మీద దృష్టి పెట్టండి. ఓకే, పెళ్ళి అనేది ప్రముఖమైన ఘట్టం. చక్కగా 22 ఇయర్స్ అయిన తర్వాత నీకంటూ నీ వాడు ఎలా ఉండాలి అని చెప్పి కరెక్ట్గా అర్థమవుతుంది ఆ టైంలో. అప్పటిదాకా కార్టెక్స్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడు, నువ్వు ఎప్పుడన్నా వే బ్యాక్ ఒక 15 ఇయర్స్ నువ్వు 10th క్లాస్కి వెళ్ళేటప్పటికి అబ్బా ఇలా ఉంటే బాగుండు, అబ్బా ఎంత బాగున్నాడో అని అన్ని హీరోస్ని చూసి అనుకున్నాం. కానీ తర్వాత ఒక 18 ఇయర్స్ 19 ఇయర్స్ వచ్చిన తర్వాత నీ స్ట్రక్చర్ అది కాదు. ఏం జాబ్ చేస్తున్నాడు, అసలు ఎంత అర్న్ చేస్తున్నాడు అనేది రియాలిటీ 24, 25 నీ ఏజ్ వచ్చేటప్పటికి అసలు వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు, ఆ అబ్బాయికి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా, రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్ అతని మీద షోల్డర్ మీద ఉంటే మనం కూడా అది భుజానికి అందుకోగలమా, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అతను ఎంత సంపాదిస్తున్నాడు, నేను ఎంత దాయగలుగుతాను, ఇవి వస్తాయి ముందుకి. అవునా కాదా? సో 22 కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించాలి. అప్పటిదాకా మీరు ఎంత మంది మిమ్మల్ని మేము ఇష్టపడుతున్నామన్నా సరే అన్నీ తీసి పక్కకు పెట్టండి, చక్కగా చదువుకోండి, తర్వాతనే ఇష్టపడడం అనేది స్టార్ట్ చేయండి. అయితే మన పెద్దవాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది మాక్సిమం. మన ఆడియన్స్ కూడా పేరెంట్సే కాబట్టి సో వాళ్ళకి భయం ఉంటుంది. మా పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, సేఫ్ గా ఉన్నారో లేదో. ఇక్కడ ఉంటేనే భయం, కాలేజ్కి వెళ్ళి ఇంటికి వస్తున్నారు, కరెక్ట్ గా వెళ్ళి కరెక్ట్ గా వస్తున్నారా, అన్ని వేళలా నిఘా పెట్టలేం కదా, భయం ఉంటుంది. అందున ఫారిన్ లో చదువుతున్నారంటే పిల్లలు, అందున అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కదా, మరి వీళ్ళు సన్మార్గంలోనే నడవాలి మా పిల్లలు. ఒకవేళ ఆల్రెడీ తప్పటడుగులు వేశారు, దాన్ని మళ్ళీ మార్చుకోవాలి, జీవితం మళ్ళీ చక్కగా సన్మార్గంలో వెళ్ళాలి అని అంటే ఏం హెల్ప్ తీసుకోవచ్చు? పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ కౌన్సిలర్స్ అండి. చిన్నప్పటి నుంచి మీరు కనుక తిట్టకపోయి ఉంటే గనక, చిన్నప్పటి నుంచి వాళ్ళ మాటలకి మీరు కనుక గౌరవం ఇచ్చి ఉంటే గనక డెఫినెట్గా మీతో ఒక ర్యాపో అనేది ఉంటుంది. అమ్మ ఇది ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయాలి. నేను అనుకోకుండా ఇంటికి వెళ్ళడం జరిగింది. నీకు తెలుసు కదా, ఇక్కడ ఇటు సైడ్ ఉంటున్నామని ఇంటికి వెళ్ళినప్పుడు దీపాలు వెలిగించుకుందామని వెళ్తూ ఉంటే మైత్రి నోట్ నుంచి గర్ల్ ఫ్రెండ్స్ మూవీకి వెళ్దాం అనుకున్నాము, కుదరలేదు అని చెప్పి మాట్లాడుతుంది అనమాట. గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్న తర్వాత గ్రూప్లో మేమందరం మాట్లాడుకుంటుంటే పోస్ట్ వచ్చింది. మనకి ఎడ్యుకేషనిస్ట్ అమర్నాథ్ వాసిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కూడా పోస్ట్ పెట్టారనమాట ఫేస్బుక్. చదివిన తర్వాత వెంటనే నేను మైత్రికి కాల్ చేశాను. చేసి నువ్వు
నువ్వు గర్ల్ ఫ్రెండ్ సినిమా చూస్తాను అంటున్నావు కదా మైత్రి, అని అంటే చాలా అంటే చిన్నపిల్ల కదా, ఇంకా ఫెమినిజం అంటే సంథింగ్ డిఫరెంట్ అనమాట. మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మాకు ఇవ్వట్లేదు అన్న రేంజ్లోనే ఉంటుంది ఆ చిన్నపిల్లల మనస్తత్వం. అప్పుడు నేను చెప్పినప్పుడు టోటల్గా మైత్రికి నాకు ఇల్లు గురించి, అదే నాన్నిల్లును అమ్మిల్లు గురించి అసలు టోటల్గా వారే అనమాట. అదేమో దాని పందాలో మాట్లాడుతుంది, నేను నా పందాలో మాట్లాడతాను. ఎప్పటికీ కూడా నో, నేను చెప్పింది అది నో అంటుంది, అది చెప్పిందానికి నేను నో అని చెప్తూనే ఉంటాను అనమాట. నిన్న నేను చెప్తున్నప్పుడు అది నేను అన్నాను, నువ్వు అట్లా గర్ల్ ఫ్రెండ్ గురించి ఎందుకు చూడకూడదు, అట్లా కాదు, చున్నీ వేసుకోవాల్సిందేనా కంపల్సరీ అంటే, అట్లా కాదమ్మా, నువ్వు కర్మభూమిలో ఉన్నావు, నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది నీ ఇష్టమే, కానీ అది వేసుకోవాల్సిన అవసరం లేదు అని బాహాటంగా చెప్పే హక్కు నీకు లేదు. డిసైడ్ అవ్వాల్సింది నేను డిసైడ్ అవ్వాలి, నేను శారీనే కట్టుకుంటాను ఎక్కడికన్నా, నా డెసిషన్. అట్లాగే నీ డెసిషన్ నీది, అది ఒకళ్ళకొకళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిందే కానీ స్టేజ్ మీద ఒకళ్ళు చేస్తే దాన్ని మనం ఫాలో అవుదాం అనుకునేది కాదు. అది ఒకటి. రెండు, చిన్నపిల్లవేం కాదు, రేపో మాపో నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. దాంట్లో ఇప్పుడు ఈ 1000 times గురించి చెప్పాను, అదేదో ఉద్యమం లాగా ఫాలో అవుతాం అంటే అది కాదు, అది ఇట్స్ బయాలజికల్ నీడ్. అర్థమైందా? ట్రూ, దట్స్ అ బయాలజికల్. అది అప్పుడు నువ్వేమంటావు, ఆ అమ్మాయి గురించి ఎక్స్ప్లైట్ చేద్దామని దాని మీద రాస్తాడట హీరో అని చెప్తే, అది అంటే రివెంజ్ తీసుకుందాం అన్న మాటలో ఆ అమ్మాయి కించపరిచేసుకుంటావు. అవునా కాదా? అలా ఉండకూడదు ఎప్పుడు కూడాను. సో ఇది కరెక్ట్ కాదు. ఆ మూవీ నువ్వు థియేటర్లోకి వెళ్ళి చూడవలసిన మూవీ అయితే కాదు. ఇక్కడ మనం ఇంట్లో వచ్చినప్పుడు, ఓటీటీలో వచ్చినప్పుడు తప్పకుండా చూద్దాము. మేము పాయింట్స్ రాసుకుంటాం, దేని గురించి మాట్లాడాలి. ఇప్పుడు నీకు నాకు కూడా దీని గురించి వచ్చింది, ఏది అన్నపూర్ణి. అవును, అవునా కదా, మేము పాయింట్స్ రాసుకుంటాం అనమాట, ఇదే అదని చెప్పి అట్లా రాసుకుని మాట్లాడుకుందాంలే, నేను నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తే, ఇప్పుడు ఏమంటావు, ఇప్పుడు ఏం అనట్లేదు, వెళ్ళొద్దంటాం. ఇప్పుడు ఏం కాదు నాన్న, అట్లా కాదని చెప్పడం. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇలా మీరు కనుక డిస్కస్ చేయగలిగితే, సరేనమ్మా ఇంట్లోనే చూద్దాం మూవీ అని అంది లాస్ట్కి. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేది పిల్లలు తప్పకుండా అర్థం చేసుకుంటారు. మనం మాట్లాడాలి, అంటే ఈ విషయం మాట్లాడకూడదు, ఈ విషయం అలా అని ఉండకూడదు అనమాట. కొంచెం మాట్లాడాలి, వాళ్ళతో వాళ్ళ ఒపీనియన్ అనేది తెలుసుకోవాలి. ఇలా కౌన్సిలింగ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా పిల్లలు సరైన దారిలో, ఏదైనా వాళ్ళకి డౌట్ ఉంటే మనకి చెప్పాలనో, ఎవరి మీదైనా ఇష్టం కలిగితే మనకి చెప్పాలని అనిపిస్తుంది. అలా మీరు స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి, ఏంజల్ సపోర్ట్ నుంచి కానీ లేకపోతే నేచర్ సపోర్ట్ ఎలా తీసుకోవచ్చు అనేది కూడా చెప్పండి. ఆడపిల్లలు ముఖ్యంగా మా మాట వినాలి, ఇట్లాంటి అట్రాక్షన్స్కి, ఇన్ఫాక్చుయేషన్స్కి లోన్ అవ్వకుండా ఫస్ట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అటెన్షన్ ఈస్ ద వెరీ గుడ్ స్విచ్ వర్డ్ విచ్ విల్ హెల్ప్. అండ్ టుగెదర్ డివైన్, అసలు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా టుగెదర్ డివైన్ అంటే పిల్లలు ఆటోమేటిక్గా మీకు అట్రాక్ట్. అటెన్షన్ ప్లీజ్. అటెన్షన్. రైట్ అక్క, చాలా చక్కగా తెలియజేశారక్క. డెఫినెట్గా ఎవరైతే ఆ ఉడుకు రక్తంతో ఉంటారు యూత్ అంటే, వాళ్ళని కత్తి మీద సాము లాంటిది అని అంటూ ఉంటారు కదా, పెంచి అక్కడి నుంచి వీళ్ళంతా ఇలా తీసే డైరెక్టర్స్ అందరూ టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ మీద నడిపించేద్దాము, వాళ్ళ నాడి పట్టుకుంటారనమాట. వాడికి ఏదైతే నచ్చుతుందో అది పట్టుకుని మనం దాన్ని సక్సెస్ తీసేసుకుందాం అని అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే సినిమా అనేది ఎలాంటి మాధ్యమము అని అంటే, ఎలాంటి మనిషిలో అయినా సరే మార్పుని తీసుకురాగలదు అనేది నా గట్టి భావన. నాకు ఇప్పుడు ఇదేంటి సాగర్ సంగమం చూశాను, ఇప్పుడు ఇవాళే చూసేసి వచ్చాను. అట్లాగే మనం చూస్తే గనక స్వాతి ముత్యం ఒకటి బాగా నాకు నచ్చింది, సప్తపది. నిజంగా అసలు భలే జనరేట్ చేస్తే మన ఐడియాస్ అన్నిటిని. అట్లా అంటే లెజెండరీ డైరెక్టర్స్ అట్లా తప్పకుండా. అంటే మీరు విక్టరీ మీద ఆధారపడకుండా, డబ్బు పైన దృష్టి పెట్టకుండా ఉంటే తప్పకుండా మంచి మూవీస్ తీయగలుగుతాం. మూవీస్ తీసేటప్పుడు, డైలాగ్స్ పెట్టేటప్పుడు ఇవి కంపల్సరీగా మనం జాగ్రత్త వహించాలనేది నా నమ్మకం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అట్లాంటి మార్పు వస్తుందేమో. థ్యాంక్ యూ అక్క. నమస్తే.